బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల భూములను ఆక్రమిస్తోందని ఆరోపించారు. నాదర్గుల్ భూముల స్కామ్ విలువ సుమారు 7,000 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో భూములు రక్షితంగా ఉండగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కబ్జాలు పెరిగాయని అన్నారు. ఈ వ్యవహారంపై చట్టం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ హైకోర్టు విదేశాలకు వెళ్లిన అర్చకులు గర్భగుడిలో పూజలు చేయరాదని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగమ శాస్త్రం శృంగేరి పీఠం మార్గదర్శకాలు దేవాదాయ శాఖ సర్కులర్ ను కఠినంగా అమలు చేయాలని తెలిపింది కోర్టు. విదేశాల నుంచి వచ్చిన అర్చకులు ఆలయ బయట పూజల్లో మాత్రమే పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు రాష్ట్రంలోని అన్ని ఆలయాలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. మాజీ సీఎం జగన్ పై మంత్రులు పార్థసారథి, అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలన తుగ్లక్ ను గుర్తు చేస్తుందని, 3 రాజధానుల అంశంపై ప్రజలు తీర్పు ఇచ్చారని పార్థసారథి అన్నారు. అమరావతిపై జగన్ కక్షపూరితంగా వ్యవహరించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదని స్పష్టం చేశారు. అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కఠినంగా స్పందించారు. జుబిన్ గార్గ్ మృతి కేసులో నిందితులను 100 రోజుల్లో శిక్షిస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ హిమంత నేతృత్వంలోని భాజపా ప్రభుత్వాన్ని విమర్శించారు. రాహుల్ గాంధీ హిమంత ప్రభుత్వం ప్రజల్లో విద్వేషాన్ని వ్యాపిస్తోందని, హిమంత అవినీతి చిట్టా ప్రధాని మోదీ, అమిత్ షా వద్ద ఉందని అన్నారు. రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి నియంత్రిస్తున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏర్పడిన తర్వాత హిమంత క్షమాపణలు కోరినా ఆయనపై చర్యలు తప్పవని రాహుల్ గాంధీ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఉపనేత పదవి నుంచి రాఘవ్ చెడ్డాను తొలగించడం వివాదాస్పదమైంది. పంజాబ్ సమస్యలు లేవనెత్తలేదని పార్టీ ఆరోపించగా ఆయన వాటిని ఖండించారు. పంజాబ్ తో తనకు బలమైన అనుబంధం ఉందని, పలు అంశాలపై పార్లమెంట్ లో మాట్లాడానని అన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ఇంకా ఉంది అంటూ ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో విడుదల చేస్తూ సొంత పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు చెద్దా. నటుడు శర్వానంద్ నటించిన బైకర్ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మూసాపేటలో థియేటర్ ను సందర్శించి రాజశేఖర్, దర్శకుడు అభిలాష్ తో కలిసి సినిమాను వీక్షించారు. హౌస్ ఫుల్ అవడంతో సంతోషిస్తూ వెండి తెరకు నమస్కారం చేశారు. ఇది తన బెస్ట్ ఫిల్మ్ అని శర్వానంద్ తెలిపారు. నటి నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ హీరో ధనుష్ పై గౌరవాన్ని వ్యక్తం చేశారు. ధనుష్ లో తన తండ్రిని చూసుకున్నానని, తన జీవితంలో ఆయన కీలక పాత్ర వహించారని చెప్పారు. ఒకప్పుడు బలమైన అనుబంధం ఉన్నా ఇప్పుడు ఆ స్నేహం లేకపోవడం బాధగా ఉందన్నారు. ఎందుకు దూరం అయ్యామో తెలియదని మాట్లాడుకుని పరిష్కరించుకోలేకపోయామని తెలిపారు. నటి జాన్వీ కపూర్ 15 ఏళ్ల వయసులో తన మార్ఫింగ్ ఫోటో అశ్లీల వెబ్సైట్ లో చూసి షాక్ కు గురయ్యానని తెలిపారు. డీప్ ఫేక్ వల్ల ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నానని, మానసికంగా ఇబ్బందులు పడుతున్నానని అన్నారు. కొన్నిసార్లు ఏఐ ఫోటోలను నిజమని భావించి ప్రచారం చేయడం వల్ల వర్క్ లైఫ్ పై ప్రభావం పడుతోందని చెప్పారు. ఈ సమస్యపై మాట్లాడాలనిపించినా సరైన వేదిక లేకపోవడం బాధగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పెద్ద సినిమాలో నటిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధంలో చైనా రహస్యంగా ఇరాన్ కు సహాయం చేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చైనా టెక్ కంపెనీలు ఏఐ ఓపెన్ సోర్స్ డేటాతో అమెరికా సైనిక కదలికలను ట్రాక్ చేస్తున్నట్లు సమాచారం. ఉపగ్రహ చిత్రాలు, ఫ్లైట్ ట్రాకర్లు, నౌకా డేటాతో నిఘా కొనసాగిస్తున్నాయి. ఈ సమాచారాన్ని చైనా సైనిక అధికారులకు చేరవేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కు గట్టి హెచ్చరికలు జారీ చేస్తుంది. తమ ప్రణాళికల ప్రకారం యుద్ధాన్ని కొనసాగిస్తూ త్వరలో బిగ్ సర్ప్రైజ్ ఇస్తామని తెలిపింది. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ హాస్యాస్పదంగా కొట్టిపారేసింది. తమ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ జనరల్ హెచ్చరించారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.